నీకు ఆ రిపోర్టర్కి మధ్య ఏం జరిగింది? రేణు, ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు నాకెలా తెలిసింది అనేది కాదు ఇంపార్టెంట్. తను సడన్ గా ఎందుకు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు, అది ఇంపార్టెంట్. ఏ ఆడపిల్లకైనా పసుపు కుంకుమలే హరు ప్రాణం అంటారు. ఇక నుండి నాకు ఈ అద్దంతో పని లేదక్క. అమర్తో ఆడుకుంటుంది శ్రీలత. అంకుల్, అమర్ ఏమాయి చేశాడో తెలియదు కానీ అదసలు అతన్ని వదిలిపెట్టి మా దగ్గరికి రావడం లేదు. పోనీలేమ్మా, అలాగైనా పాపకి పరిస్థితిలో ఒక తోడు దొరికింది. అంకుల్, సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చారు. ఏదైనా సమస్య? అమ్మా అమృత, నాకిప్పుడు నీ సంతోషం ఒకటే తప్ప ఏ సమస్యలు లేవమ్మా. నాకెప్పుడు సంతోషాలు కలిసిరావు అంకుల్. మీరు దాని గురించి ఆలోచించకండి. కనీసం మీరైనా ప్రశాంతంగా ఉండండి. లేదమ్మా, కూతురు కష్టాల్లో ఉంటే ఏ తండ్రి సంతోషంగా ఉండడు. నిన్నిలా చూస్తూ అక్కడ నేను మా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను తల్లి. ఇవి తీరే కష్టాలు కాదంకుల్. మీరే చూస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుతున్నానో. నువ్విలా ఒంటి చేత్తో కష్టాలను ఎదుర్కోవడం చూసి తట్టుకోలేకే మావయ్య గారు రోజు నీ గురించే ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించినా నా లైఫ్ ఇంతే శ్రీలత. అయినా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలవాటైపోయాయి. అమ్మా అమృత, నీకు తండ్రి లాంటి వాడిగా నేను నీకో మాట చెప్తాను, కాదనువుగా తల్లి. దేని గురించి అంకుల్? మన నందిని గురించమ్మా. నందిని గురించి చెప్పడానికి ఏముంది అంకుల్? చాలా ఉందమ్మా. మన నందినికి నందిని, నేను కోర్టుకి వెళ్ళడానికి టైం పడుతుంది. నువ్వు స్నానానికి వెళ్ళొస్తావా? ఈలోపు అంకుల్ వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను. సరే అక్క. అంకుల్, మా నందిని గురించి ఏదో చెప్తూ ఆగిపోయారు. ఏంటి అంకుల్? నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను తల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు గాని నందిని గాని ఈ సమస్యల నుంచి బయటపడాలని నా వయసుతో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. వెంటనే నందినికి పెళ్లి చేయమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నందినికి పెళ్ళేంటి అంకుల్? ఈ పరిస్థితుల్లోనే చేయాలమ్మా. కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి. అప్పటి వరకు నువ్వెన్ని చేసినా నీ చెల్లిగాని నువ్వుగాని సంతోషంగా ఉండలేరమ్మా. అంకుల్, వెంకట్రావు చనిపోయి ఎన్నో రోజులు కూడా కాలేదు. అప్పుడే పెళ్లి ప్రపోజల్ ఎంతవరకు సబబు? మా మావయ్య గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను అమృత. కానీ ఒక సమస్య నుండి బయటపడాలంటే వెంటనే కొన్ని నిర్ణయాలని కష్టమైనప్పటికీ తీసుకోక తప్పదు. అవునమ్మా, నాకు నీ గురించి నీ కుటుంబం గురించి తెలుసు కాబట్టి బాగా ఆలోచించి చెప్తున్నాను. నందినికి వెంటనే పెళ్లి చేయకపోతే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
వెంకట్రావు చనిపోయి ఎన్ని రోజులైందని ఆలోచిస్తూ కూచోకమ్మా. పోయిన వెంకట్రావుని ఎలాగూ తీసుకురాలేం. కనీసం నీ చెల్లెల్ని పాపని కాపాడుకోవలసిన బాధ్యత నీమీదుంది. నీ చెల్లి భవిష్యత్తు కోసం పెద్దవాడిగా చెప్తున్నాను, ఆలోచించమ్మా. అంకల్, ఈ టైంలో నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నాకెందుకో మీరు దానికి పెళ్లి ప్రపోజల్ పెడుతుంటే అదోలా ఉంది. ఈ నిర్ణయం నీకు క్లిష్టమైనదే, కానీ మీ ఇంటి సమస్యలు సాల్వ్ అవ్వాలంటే కష్టమైనా కూడా ఈ ప్రపోజల్కి ఒప్పుకోక తప్పదు. అంకల్, మీరు పెద్దవారు, మీరెందుకు చెప్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు కాస్త ఆలోచించుకునే టైం కావాలి. తొందరేం లేదు తల్లి, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. లక్ష్మి, ఏ బంగారం, ఆడుకోను. సారీ వదినా, మీరేదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. అంకుల్, నేను వస్తాను, ఆగండి. మరి నన్ను నవ్వించొద్దు, ఓకేనా? అమ్మరిక్కడ ఉన్నంతకాలం పాప వాళ్ళ అమ్మని కూడా మర్చిపోయేలా ఉంది అంకల్. అమ్మా అమృత, ఈ అబ్బాయి అదే అమర్, తనపై నీ అభిప్రాయం ఏంటి తల్లి? దేని గురించి అడుగుతున్నారు అంకల్? అబ్బే ఏం లేదమ్మా, అబ్బాయి గుణగణాలు ఎలా ఉంటాయోనని అడుగుతున్నాను, అంతే. He's a nice person, uncle. బంగారం, బాల్కనీలో బాల్ ఉంది, నువ్వు ఆడుకుంటుండు. నేను పెద్ద బాల్ తీసుకొని వస్తాను. అలాగే అంకుల్. అమ్మా, ఏమిరా ఆ ఆదికేశవులు వాడి కోడలు ఆ అమృత కలిసి ఒకటే మంత్రాలు సాగిస్తా ఉంటారు? అమ్మా, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ళ నందినికి పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తున్నారు. ఇల్లలగ్గానే పండగ కాదురా, అమృత్తో ఎవ్వరు ఏదైనా తేడా వస్తే మనందర్నీ చెప్పు తీసి కొడతాది. ఆ అవకాశం దానికివ్వనమ్మా. అందుకే కదా డైరెక్ట్ గా దాన్ని టార్గెట్ చేయకుండా దాని చెల్లెల్ని టార్గెట్ చేశాను. ఒరేయ్, ఆ అమృత మనసులో వాళ్ళ చెల్లి పెళ్లి చెయ్యాలనే ఆలోచన పడితే వెంటనే అమృత నిర్ణయం తీసుకుంటాది. ఈ లోపే ఏదో మాయ చేసి దాని ఆలోచన నీ మీదకొచ్చేలా చెయ్యి. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నానమ్మా. నువ్వు చూస్తూ ఉండు. ఆ అమృతే నన్ను, నీకు నందినిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. ఏరా, ఇది నిజంగా జరిగే పనేనంటావా? అదిగో అలా చూడు. ఆ నందిని కూతురు, దానివల్లే నాకు నందినికి పెళ్లి జరగబోతుంది. ఇది కన్ఫామ్. ఆ పిల్ల వలన
అదెట్టారా? ఈ ఇంట్లో నెక్స్ట్ వికెట్ ఆ పాపేనమ్మా. శర్వాణి, శర్వాణి, పాలు చల్లారిపోతున్నాయి, త్వరగా రా. నాకు అవతల కిచెన్లో పనులున్నాయి. ఇదిగో వస్తున్నాను నేను. రేణు, నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కాని నీ చేతి వంటలని తినిపెట్టేసే రాత రాశాడా దేవుడు. ఓయ్, నా మీద సెటర్స్ తర్వాత వెద్దు గాని నువ్వివాళ అర్జెంటుగా వెళ్ళి ఆ రిపోర్టర్ కిరణ్ గారికి నీ మనసులో మాట చెప్పే. నిన్నేదో మీటింగ్ అని వెళ్ళిపోయావు కదా, త్వరగా తనని కలిసి క్లారిటీగా చెప్పే. అతను అర్థం చేసుకుంటాడు. లేదంటే అపార్థాలు పెరిగి అనవసరంగా రిలేషన్ బ్రేక్ అవుతుంది. అబ్బా, వెళ్తున్నాను కదే, అందుకే కదా రెడీ అయింది. అసలు నాకీ పెళ్లిళ్ళు పేరెంటల్ ఇష్టం ఉండమనే ఆ రోజే మెసేజ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే నువ్వు చెప్పాక వెళ్ళి కలిసి చెప్పేస్తే మర్యాదగా ఉంటుందని ఆగాను. సరే, నువ్వు ఆ కిరణ్ గారిని కలిసి నేరుగా ఇంటికి రా. నువ్వు నాకు కాస్త హాఫ్ డే కేటాయించు. సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులు తీసుకుని వద్దాం. శర్వాణి సూపర్ మార్కెట్ కు చేంజ్ చేస్తుంది. ఈ ఉప్పులు పప్పులు నాకు సూట్ అవ్వవు. నువ్వే వెళ్ళి తీసుకొనిరా. ఓయ్, ఓవర్ చేయకు. కనీసం క్యారీ బ్యాగులు మోయటానికైనా రా. నేనొక్కదాన్నే వెళ్ళలేను, తోడుగా ఉండు. సర్లేవే, వస్తాను. బాయ్. రేణు, మా బాస్ ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ ఏ కేసు అంటారో ఏమో. గుడ్ మార్నింగ్ సార్. శర్వాణి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. చిన్న బ్యాడ్ న్యూస్ శర్వాణి. ఏం జరిగింది సార్? ప్రెస్ వాళ్ళు మన ఆఫీస్ ముందుకొచ్చి గొడవ చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళు మన ఆఫీస్ ముందు గొడవ చేయడం ఏంటి సార్? మన వాళ్ళు ఎవరైనా ప్రెస్ వాళ్ళని రాంగ్ గా డీల్ చేశారా? లేదు శర్వాణి, ప్రెస్ రిపోర్టర్ని ఎవరో దారుణంగా పొడి చేశారని ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో పెన్నుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇప్పుడు మన వల్ల కాదు. నా మీద పైనుండి ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఆ రిపోర్టర్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి కంట్రోల్లో ఉండేలా చూడు. దానికంటే ముందు ఆ రిపోర్టర్ని అటాక్ చేసింది ఎవరో వాళ్ళని పట్టుకునే వరకు మనకి హెడేక్స్ తప్పవు. సార్, డోంట్ వరీ. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండేలా చూస్తాను. శర్వాణి, రిపోర్టర్ పైన మర్డర్ అటెంప్ట్ అంటే గవర్నమెంట్ కూడా కొంచెం తలెప్పుగానే ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తగా డీల్ చేయి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రిపోర్టర్ని ట్రీట్ చేసే డాక్టర్స్ని కూడా కలుస్తాను. సరే, అక్కడ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు. ఎస్ సార్. రేణు, అర్థమైంది. కమిషనర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే అదేదో కొత్త కేసు అయి ఉంటుందని గెస్ చేశాను. ఇంపార్టెంట్ కేసు రేణు. ఇప్పుడు కుదరదు కానీ ఈవినింగ్ వెళ్ళి కిరణ్ గారిని కలిసొస్తాను. శర్వాణి,
ఆ కిరణ్ గారు నీ లైఫ్ ని సేవ్ చేశారు. ఏదైనా ఉంటే నువ్వు ముందే క్లారిటీగా చెప్పేయ్. ఇలాంటివి ప్రొలాంగ్ చేయటం ఎవరికీ మంచిది కాదు. అలాగే రేణు, చెప్పావు కదా. నేనొక మర్డర్ కేసు పని మీద హాస్పిటల్కి వెళ్తున్నాను. పని అయిపోయాక నీకు ఫోన్ చేసి కిరణ్ గారింటికి వెళ్తాను. సరే, మరి నా సూపర్ మార్కెట్ కి వెళ్దాం రేణు. అయినా నేను వచ్చిన క్యారీ బ్యాగులు మోయడమే కదా. నాకు లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. బాయ్. ఈ కేసులేంటో, ఈ గొడవలేంటో, ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలీదు. సడన్ గా మర్డర్ కేసు అంటుంది. పాపం ఎవరై ఉంటారో ఏమో. నందినికి పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా. పోయిన వెంకట్రావుని ఎలాగూ తీసుకురాలేం. కనీసం నీ చెల్లెల్ని పాపని కాపాడుకోవలసిన బాధ్యత నీమీదుంది, 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 నీమీదుంది. నీ చెల్లి భవిష్యత్తు కోసం పెద్దవాడిగా చెప్తున్నాను. ఆలోచించమ్మా, 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 ఆలోచించమ్మా. మా మావయ్య గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అమృత, 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 అమృత. నందిని ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే. హలో నందిని. అక్క, అక్క, పాపకి యాక్సిడెంట్ జరిగిందక్క. పాపకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? అసలేం జరిగింది నందిని? నాకు భయంగా ఉందక్క. నువ్వు తొందరగా రా అక్క. నందిని, అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పు. పాప ఇప్పుడు ఎక్కడుంది? నాకు భయంగా ఉందక్క. నువ్వు తొందరగా వచ్చాక. అబ్బా నందిని, ముందు పాప ఎక్కడుందో చెప్పు. నాకు టెన్షన్ గా ఉంది. సమయానికి అమర్ పాపని సేవ్ చేశాడక్క. లేదంటే చాలా ఘోరం జరిగిపోయాదక్క. అయ్యో, అలా ఇలా జరిగింది నందిని. పాపను వదిలేసి మీరెంత ఎక్కడికి వెళ్ళారు?
మన ఇంట్లో ఉండడం వల్ల సరిపోయిందక్క. లేదంటే నా పాప. లక్ష్మి, 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 ఆటో, ఆటో, ఆటో. అక్క, నాకు భయంగా ఉందక్క. నందిని హాస్పిటల్, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు?